శిల్పారామంలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ వాసులకు పల్లెటూరి పండుగ విధానాన్ని చూపిస్తూ హరిదాసులు, బసవన్నల విన్యాసాలతో కళాకారులు సందర్శకులను ఆకట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ వేడుకలు అంబరాన్నంటేలా జరుగుతున్నాయి. ఇక నగరంలో కూడా పల్లె లాంటి సంక్రాంతి పండుగ వేడుకలను చూడాలంటే అది శిల్పారామంకి రావాల్సిందే. ప్రతి సంవత్సరం కూడా శిల్పారామంలో ఎంతో ఘనంగా అయితే సంక్రాంతి పండుగ వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక సంక్రాంతి పండుగ అంటేనే మనందరికీ గుర్తొచ్చేది కూడా హరిదాసుల కీర్తనలు, బసవన్నల నాట్యాలు, ఇలా రకరకాల కళాకారులంతా కూడా ఈ సంక్రాంతి పండుగకు మన ఇండ్ల ముందుకు వచ్చి సందడి చేస్తూ ఉంటారు. అదే విధంగా అలాంటి పల్లె వాతావరణాన్ని పట్టణ వాసులకు అందజేయడానికి కూడా శిల్పారామంలో ఆ కళాకారులంతా కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు వచ్చి ఇక్కడ వారి విన్యాసాలతో వస్తున్నటువంటి సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది కళాకారులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొదటగా హరిదాస్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, సంక్రాంతి పండుగ అంటేనే మీ కీర్తనలు ప్రత్యేకంగా ఉంటాయి. సో ఎన్ని సంవత్సరాల నుంచి శిల్పారామంకి వస్తున్నారు? మా కోసం కీర్తనలు పాడుతారు. హరిలో రంగ హరిహరి స్వామి రంగ హరిహరి, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవ. ఈ యొక్క హరిదాసుల కీర్తనలు అంటే మరి ఒక సంవత్సరంలోనే ఒక నెలలో తిరుగుతారండి. ధనుర్మాస సంవత్సరం అంటే రామ, కృష్ణ, మాధవ, మధుసూదన, గోవింద, గోపాలగా అంటే ఈ యొక్క వైకుంఠంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క హరిదాసు రూపంలో వేషం వేసుకొని ఈ యొక్క భూలోకానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు బాగుండాలి, అందరూ పాడి పంటలు పచ్చగా ఉండాలి, అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్క ఇల్లు తిరుగుతూ మరి వారు ఇచ్చే భిక్షాటను స్వీకరించే అంటే శ్రీమన్నారాయణుడి హరిదాసు రూపంలో వచ్చి మరి బాగుండాలని కోరుతున్నాం. ఓం నమో నారాయణ నారాయణ నమో నమో నారాయణ నారాయణ నమో నమో అని ఒక హరిదాసు రూపంలో మరి శిల్పారామం జరిగింది. ఈ శిల్పారామంలో ప్రతి సంవత్సరం మాకు ఒక అవకాశం ఇస్తుంటారు మరి శిల్పారామం వారు యాజమాన్యం వారు. కాబట్టి మరి ఒక 3 రోజులు 4 రోజులు కూడా ఇంకా అంతరించిపోతున్న కళల్ని వారి హరిదాసులు, బుడబొక్కలని, ఇలా సోది వేషాలని మరి ఒక పల్లెటూరు వాతావరణ విలేజ్ల్లో మరి ఇలా తిరుగుతుంటాం. కాబట్టి ఇంకా టౌన్లో ఇంకా టెక్నాలజీ మారింది కాబట్టి ఒక శిల్పారామంలోనే మళ్ళీ మనం విలేజ్కి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక శిల్పారామం వస్తే అంత ఆనందంగా ఉంటుందని ఇక శిల్పారామం వారు అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి సంక్రాంతి అంటే భోగి అంటే భోగభాగ్యాలు అందరికి ఇవ్వాలి, సంక్రాంతి సకల సంతోషాలు కలగజేయాలి, కనుమ అందరి కనువిందులుగా ఉండాలనే కనుమ పండగ ఈ 3 రోజులు కూడా అంటే రైతుల పండగ, ఈ రైతుల ఫెస్టివలే ఈ సంక్రాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక్కడ మనతో పాటు పిట్టల దొర కూడా ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి శిల్పారామంకి వస్తూ ఉన్నారు? ఈ వేషానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని. నా వేషధాన పిట్టల దొర. ఈ యొక్క శిల్పారావులో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుగుతాయని తెలుసుకొని వైజాగ్ నుంచి ఫ్లైట్లో వద్దాం అనుకున్నాను, కానీ పేలిపోతున్నాయి. కారులో వద్దనుకున్నాను, డీజిల్ పెట్రోల్ రేటు ఎక్కువ ఉంది. అలాగే బస్సులో వద్దనుకున్నాను, కాలిపోయింది. అంతేకాదు ₹1,00,00,000 సంపాదిద్దాం కదా అనుకున్నాను, కుక్కలు తినేసాయి. ₹1,00,000 సంపాదనుకున్నాను, నక్కలు తినేసాయి. ₹10 సంపాదనుకున్నాను, పందికొక్కులు తినేసాయి. చిల్లరి సంపాదనుకున్నాను, చీమలు పట్టేశాయి. అందుకని తెలిసి ఈ యొక్క మన శిల్పారావులో ఈ యొక్క సంబరాలు జరుగుతున్నాయని తెలిసి అర్జెంటుగా ఇక్కడికి వచ్చేసి ఎవరు ఇచ్చిన 10-20 తీసుకుందామని వచ్చేసాను. ఇది పిట్ల దొర వేషాలు. ఎందుకంటే ఇది మాది 3వ తరం అండి. ఎందుకంటే మా తాతగారు, మా నాన్నగారు, మేము ఇది 3వ తరం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తున్నాం శిల్పారావు. ఎందుకంటే ఇంకా మా తరంతో అయిపోయింది ఇది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి పిల్లలకి ఈ వేషాలు ఏంటో, ఈ పిట్ల దొర ఏంటో, బుడబొక్కలు ఏంటో, అరదాసులు ఏంటో ప్రతి ఒక్కరు కూడా తెలియాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా శిల్పారావం వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వేస్తాలు చూసి సంబరపడుతున్నారు. అలాగే థ్యాంక్స్. సార్ చెప్పండి, మీ వేషధారణని ఏమంటారు? సో ఎవ్రీ ఇయర్ శిల్పారామంకి వస్తూ ఉంటారా? సో ఈసారి మీరు ఎలా ప్రేక్షకులను అలరిస్తున్నారు? మేము ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం జరుగుతుంది. మా వేషధారాన్ని బుడబొక్కల వేషధారం అని అంటారు అందరూ. మేము ఎక్కువగా పల్లెటూరు గ్రామంలో ఇలాంటి చోట్ల ఎక్కువ కనిపిస్తాం. పల్లెటూరులోనే సిటీస్లోనే అయితే మేము కనిపించడం చాలా తక్కువ. మేము గ్రామాల్లోని ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర భిక్షాటన చేస్తుంటాం.
వారు ఇచ్చిన బట్టలు కానీ వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు కానీ రూపాయి కానీ ఈ అన్నిటిని మేము తీసుకొని వారు ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. అలాగే మేము ప్రతి సంక్రాంతికి ఈ శిల్పారామం వారు మమ్మల్ని పిలవటం జరుగుతుంది. అలాగే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఆనందిస్తూ ఉంటాం మేము. అలాగే హైదరాబాద్కి రావడం వల్ల ఇప్పుడున్న యువతరానికి మేము అసలు ఏంటి, అసలు మా యొక్క సాంప్రదాయం ఏంటి అని వారికి తెలియజెప్పడం జరుగుతుంది. ఇక్కడికి రావడం వల్ల ఎంతోమంది ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. అలాగే ఇక్కడికి వచ్చి నారాయణ వేషధారణ కానీ పిట్టల ద్వారా కానీ లేదంటే సోదమ్మ కానీ ఇక్కడికి రావడం వల్ల వీరందరూ ఎవరు ఏంటి అసలు ఇది అంతా ఉందా ఒకప్పుడు అని చెప్పి ఎంతో ఆశ్చర్యానికి గురవి ఎంతో ఆనందపడుతున్నారు. చాలామంది అయితే ఎంతో నిరాశ చెందుతుంది, ఎందుకంటే మనం ఆ జనరేషన్లో ఎందుకు పుట్టలేదా అని వారు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు అలాగా బాధపడకుండా ఉండడానికి శిల్పారామం వారు మమ్మల్ని ఇక్కడికి పిలిచి మేము ఎవరు ఏంటి మేము వాళ్ళని అలరించడానికి అని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పిలుస్తూ ఉంటారు వారు. చూడొచ్చు అంటే రకరకాల వేషధారులు ఇవన్నీ కూడా గ్రామాల్లో కనిపించేటువంటి జానపద కళారూపాలు, ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి కళారూపాలు. అలాంటి కళారూపాలను తిరిగి ఈ నగరవాసులకు పరిచయం చేయడానికి ప్రతి సంక్రాంతి కూడా ఇక్కడికి వస్తామని కూడా చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఎలాంటి అంటే మీ వేషధారణలో ఎలాంటి అంటే మీ విన్యాసాలు ఏ విధంగా ఉంటాయి? మేము ప్రతి సంక్రాంతి నెలల్లో ఇంటింటికి వెళ్తాం. పల్లెటూర్లలో వెళ్ళి అమ్మ పలుకు జగదంబ పలుకు కంబ కంటివే కాలి కంటివే అనుకుంటూ పాటలు పాడుకుంటూ ఇంటింటికి వెళ్ళి వారు ఇచ్చిన 10 రూపాయలు కానీ ధాన్యం కానీ వస్త్రం కానీ తీసుకొని వారిని మంచిగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని దీవిస్తామండి. మీరు చెప్పండి, అంటే ఈ కళాకారులకు మీరు డప్పు వాయిద్యాన్ని వాయిస్తూ ఉన్నారు కదా, సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు? ఈ కళలోకి రావడానికి కారణం? మేము కళలోకి రావడానికి కారణం అంటే ఏం లేదండి, ఇది మా పెద్దల నుండి వస్తున్న కళాకారం విద్యం కాబట్టి మేము విద్య ఇలా నేర్చుకుంటూ మేము కూడా ఇలాగ వచ్చాం. ఇది మాతోటే లాస్ట్ అండి, మా తరం వాళ్ళు ఇంక రావట్లేదు, మా తరం తోటి లాస్ట్, ఇంకో తరం అంటూ లేదు ఇక్కడ. ఇలాంటి కళల్ని బతికిస్తున్నారు, ఇంకా మేము బతికిస్తున్నాం. మాకైతే ఇక్కడ చాలా మందికి మీరు మీ కళారూపాలను చూపిస్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మేము వచ్చి రాగానే కూడా ఈ శిల్పం వారు మమ్మల్ని చాలా జాగ్రత్తగా బాగా అందంగా చూసుకునేవారు. మాకు ఏదైనా సరే టైం టు టైం అన్నీ పెట్టేవారండి. చాలా హ్యాపీ మేమైతే. చూడొచ్చు ఇక్కడ మనతో పాటు సోదమ్మ కూడా ఉన్నారు, సోదమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారా? సో సోదమ్మగా మీ కళారూపము ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. మేము ప్రతి సంవత్సరం శిల్పారామంకి వస్తున్నామండి. మా కళాధారం ఎలా ఉంటుందంటే పండగ 4 రోజులు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ మేమంటే ఏంటి అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంది. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా, కంచిగామ జమ్మ పలుకు, మధురమైన జమ్మ పలుకు, పలుకమ్మ పలుకు. ఇప్పుడంటే అండి సెల్ ఫోన్లు టీవీలు వచ్చేసి జనరేషన్ మారిపోయింది కానివ్వండి. ఇదివరకు సంక్రాంతి సంబరాలంటే పల్లెటూరికి వెళ్ళటం, హరిదాసులు రావటం, సోదమ్మలు రావటం, మీ ఇళ్ళకి వచ్చి మమ్మల్ని ప్రతి ఇంటికి కూడా పిలిపించి సోదంటి చెప్పించుకునేటోళ్ళు, ఎరక చెప్పించుకునేటోళ్ళు, వచ్చిన వాళ్ళందరూ కొత్త వస్త్రాలు ఇచ్చి బియ్యం ఇచ్చి మనం ప్రతి ఇంటికి పిలిచేటోళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ మారింది, సెల్ ఫోన్లు మారాయి, టీవీలు వచ్చేసినాయి. ఇప్పుడు ఉన్న యూత్ తరానికి సోదమ్మలు అంటే ఏంటి, హరిదాసులు అంటే ఏంటి, బుడవక వేషాలు ఏంటంటే ఏమీ తెలియట్లేదు. కానీ మన ఒక శిల్పాధారం వల్ల ప్రతి ఒక్కరు కూడా వచ్చి పిల్లలు కూడా అడుగుతున్నారు అనమాట, అమ్మాయి అటు శిల్పారావం అంటే ఏంటి, ఇక్కడికి వచ్చిన వల్ల పల్లెటూరు గ్రామం ఎలా ఉంటుంది, ఇక్కడున్న హరిదాసులు ఎలా ఉంటారు, బుడవక వేషాలు ఎలాగుంటాయి, సోదమ్మ అంటే ఏంటి, ఇదివరకు వాళ్ళు ఎలా ఉండేటని పాత తరాలందరూ కూడా మేము తెలియజేయడం జరుగుతుందమ్మా. ఇక్కడికి వచ్చి మాతో పాటు ఈ పిల్లలందరూ కూడా తెలియజేయటం వల్ల మాకు ఎంతగానో ఆనందంగా సంతోషంగా జరుగుతుంది. ఇక్కడ సందర్శకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? పట్టణ వాతావరణంలో నిజంగా ఇలాంటి కళలు కనిపించవు. సో పల్లెల్లో అయితే హరిదాసులు వస్తూ ఉంటారు, గంగిరెద్దులు వస్తూ ఉంటాయి, కానీ పట్టణంలో కూడా ఒక పల్లె వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, ఊరికి వెళ్ళినట్టుగా ఊళ్ళో ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఇప్పుడు ఈ వేషధారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కదా, సో మీరు ఊరు వెళ్ళలేకపోయారు, ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి, ఊరికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది. కుటుంబంతో సహా వచ్చారమ్మా? పిల్లలు మేము 2 ఫ్యామిలీతో వచ్చామండి. సార్ చెప్పండి, ఎలా ఉంది శిల్పారామంలో ఈ సంక్రాంతి వేడుకలను చూడడం? చాలా బాగుందండి. గవర్నమెంట్ చాలా ఇవన్నీ చూపించడానికి ఈ యొక్క వసతులు కూడా కల్పించడం చాలా బాగుంది. తర్వాత ఏంటంటే ఈ హరిదాసులు కానీ
ఇదేంది బురుబురుకలు అన్నారు, ఆమె ఏదో ఇప్పుడు కలదాను, ఇలాంటివన్నీ ఒకప్పుడు ఊర్లలో చూసేవాళ్ళం. కానీ మన పిల్లలకు తెలియదు వాళ్ళకు. కానీ ఇలాంటివి పెట్టడం వల్ల ఇప్పుడు పిల్లలకు వాళ్ళకు కూడా ఏంటిది అనేది చెప్పడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి మేము కూడా ఎప్పుడో ఊర్లలో చిన్నప్పుడు చూసినాం. కానీ ఇప్పుడు ఇక్కడ చూడడం వల్ల పల్లెటూరుకు వచ్చినట్టే ఉంది ఒక సంతోషంతో వీళ్ళందరినీ, హరిదాసులు కానీ నాగలి వాళ్ళ రైతులు కానీ వీళ్ళందరిది ఈ ప్రోగ్రాంలో. కాబట్టి తర్వాత మీరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ని రికార్డ్ చేయడము చాలా మంచి పని చేస్తున్నారు మీరు ప్రెస్ మీ టీవీ వాళ్ళందరికీ కూడా. మీకు ఫస్ట్ మొట్టమొదటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళది మీరు చూపించాలంటే అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మీ వల్లనే అవుతున్నాయి కాబట్టి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఈ యొక్క ఈరోజు భోగి శుభాకాంక్షలు మీ అందరికీ. ఇలాంటి సన్నివేశాలు చూడడం అయితే పిల్లలు చూపించాలండి. ఏంటంటే తెలియదు, ఇవన్నీ కనుమరుగైపోయినాయి ఒకప్పుడు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ మీరు చేయడం కూడా చాలా బాగుంది అన్నిటికంటే. చూడొచ్చు ఇక్కడ అంటే పండుగ సందర్భంగా పల్లెల్లోకి వెళ్ళలేని వారంతా కూడా శిల్పారామంకి వచ్చి ఇక్కడ పల్లెటూరి లాంటి ఒక వాతావరణంలో రకరకాల కళలకు చెందినటువంటి కళాకారులందరూ కూడా వారి విన్యాసాలను చూస్తూ ఉంటే చూసి ఎంతగానో ఆహ్లాదాన్ని పొందుతున్నామని కూడా వారు వచ్చినటువంటి సందర్శకులు చెప్తూ ఉన్నారు. ఇక్కడికి వస్తే చాలు ఒక పల్లెటూరి వాతావరణంలో పండుగ జరుపుకున్నటువంటి అనుభూతి కలుగుతుందని కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే శిల్పారామంలో అయితే వివిధ కళలకు సంబంధించినటువంటి కళాకారులు వస్తున్నటువంటి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.